దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని చౌడపల్లి గూడూరు మండల వైఎస్ఎంపీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి వైఎస్ఆర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక పథకాలు చేపట్టి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పరిపాలన చేశారని, అందుకే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వారు కొనియాడారు. వారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రంలో గత 5 ఏళ్లు సుపరిపాలన అందించారని వారు కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్, వైసీపీ నాయకులు తరమంచి సురేంద్రబాబు తదితరులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మహానేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించుకోవడం జరిగింది. మహానేత 2 రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రాష్ట్రాలు కూడాను సస్యశ్యామలంగా ఉన్నవి. ఆ మహానేత అనే మనిషి కానీ ఉండుంటే ఈ రాష్ట్రం కూడా ఈరోజు విడిపోయి ఈ దీనస్థితికి రాకుండేదే అనిపిస్తుంది. ఆయన మరణానంతరం ఆయన బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పేదలకి ఎనలేని సేవలు చేయడం జరిగింది. అదేవిధంగా రాబో రోజుల్లో కూడాను మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తాడని చెప్పేసి ఆయన వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి అన్నిటికి కూడాను రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంటాం. దివంగత ముఖ్యమంత్రి వర్యులు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 23 జిల్లాలకి ఏకదిగ్విజయంగా చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు 75వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయనకి మనం నివాళులు అర్పిస్తూ ఈరోజు ఘనంగా చౌడపల్లి గూడూరు మండలంలో మన మండల హెడ్ క్వార్టర్స్ నందు జరుపుకోవడం జరిగిన నాయకులందరూ కూడా ఇందులో పాల్గొన్న వారందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఈయన గురించి ఎంత చెప్పుకున్నా కూడా మన నాయకుల గురించి చెప్పుకున్నా కూడా చాలా తక్కువే అవుతుంది. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన 23 జిల్లాలకి ఆయన చేసినటువంటి సేవలు మరువలేనివి. మనం ఉచిత విద్యుత్ దగ్గర నుంచి ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి మన జలయజ్ఞం 1 కోటి ఎకరాలకు 1,00,000 కోట్లతో జలయజ్ఞం అసలు నిజంగా సాధ్యం అవుతుందా కానీ అన్న పరిస్థితుల్లో ఎన్నో బ్రహ్మాండమైన అతిరథ మహారథ పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు రాష్ట్రంలోనే ప్రతి మనిషి గుండెల్లో కూడా చెరగని ముద్ర వేసుకొని రాబో తరాల వారికి కూడా ఆయన మన నాయకుడు రాజశేఖర రెడ్డి అంట అనేది అనిపించుకునే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు మన రాజశేఖర రెడ్డి. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఫాలో అవ్వాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా ఆయన అనుసరించాల్సిందే.